సార్, ఈ బంగ్లాలోకే డాగ్ ఆనవాల్ చూపించింది. మిస్టర్ రసూల్, ఇన్వెస్టిగేషన్ కోసం మీ బంగ్లాను కొంచెం ఓపెన్ చేయాలి. లోపలికి వెళ్ళాలా సార్? రే, ఆ గేట్ కొంచెం ఓపెన్ చేయి. సార్, లోపలంతా వెతికి చూసాం. సందేహపడే విధంగా ఆధారాలు ఏమీ లేవు. విగ్రహం ఇక్కడ ఉన్నట్టు ఆనవాలు ఏదీ లేదు సార్. బాడీని రిమూవ్ చేసి మిగతా ఫార్మాలిటీస్కి ఏర్పాటు చేయండి. ఓకే సార్. ఈ బంగ్లా చుట్టూ 24 అవర్స్ వాచ్ చేసేలా సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. ఓకే సార్. బయట నుండి ఎవరూ లోపలికి రాకూడదు. ఒకవేళ అలా వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. సార్, ఏమైనా దొరికిందా? మేము వచ్చేసాంగా, ఏం జరుగుతుందో చూద్దాం. మిమ్మల్ని కూడా కొంచెం ఎంక్వైరీ చేయాలి, జనరల్గానే. ఓకే సార్. పిలిపిస్తాను, తప్పకుండా రండి. సరే సార్. సార్, సార్, మన డాగ్ మిస్సింగ్ సార్. వాట్? ఏమైంది? అప్పుడు పరిగెత్తింది, ఇక్కడంతా వెతికాం, ఎక్కడా లేదు సార్. మీరు ఓ పని చేయండి సార్. వెంటనే కమిషనర్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. శివప్రకాష్, నేను అక్కడికే వస్తున్నాను, గెస్ట్ హౌస్కి. ఓకే.
ఒక్క విషయం సార్, ఈ బంగ్లాని కూల్చేయాలని ప్లాన్ చేసిన తర్వాతగా ఈ సమస్య అంతా. కాదురా, దీనంతటికీ కారణం నువ్వొక్కడవే. నేనా? అవును, నువ్వే. ఆ బంగ్లాలో చేరి హాయిగా ఉండడానికి కాదు, నువ్వు చెప్పిన రేటిచ్చి దాన్ని కొన్నది. మొత్తం కూల్చేసి అక్కడ ఒక రిసార్ట్ కడదామనే. మా తాతలు ముత్తాతలు అందరూ కూడా కోట్లు సంపాదించిన వ్యాపారం అది. నేను అదే చేస్తున్నాను. ఇది నా జీవితంలో మొదటి సంఘటన. దాన్ని కోల్చకుండా ఏదైనా దారి? కూల్చకుండా ఎలాగయ్యా? నీ ఆస్తి కాదు కదా. నీ ఇంటిని ఎవడు కూలుస్తున్నాడయ్యా? ఇందులో నీకేమిటయ్యా నష్టం? అయ్యో, నాకేమీ నష్టం లేదు. ఈ స్వామి అనుభవం చూసిన తర్వాత. ఏమిటా అనుభవం? అది అక్కడ చెప్పుకునే విధంగా ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. ఆ ఇంట్లో ఉన్నవాళ్లు సహజంగా చనిపోలేదు. ఆ బంగ్లాలోని వాళ్ళు దుర్మరణం చెందారు. అయ్యో స్వామి, కాస్త వివరంగా చెప్పండి. శివప్రకాష్ చెప్పిన తర్వాత ఆ బంగ్లాని చూడ్డానికి నేను వెళ్ళాను. లోపలికి వెళ్ళొచ్చా? లోపలికి వెళ్ళటం కాదు, బయటికి ఎలా వెళ్ళాలా అనే విషయం ఆలోచించు. ఏం చూసినా భయపడకు. లోపల ఏమైనా జరగొచ్చు. మాయా దృశ్యాలు. ఎప్పుడూ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ప్రతిదీ ప్రమాదమే. అందుచేత నువ్వు దైవాన్ని ప్రార్థిస్తూ ఉండు. మరి లోపలికి? ఉన్న చోటు నుండి కదలకు. మరో ముఖ్యమైన విషయం, నేను ఈ బంగ్లా చుట్టూ 3 సార్లు తిరిగేంత వరకు నోరు తెరిచి మాట్లాడకు. దుష్ట ఆత్మల్ని నేను ఈ పాత్రలో బంధించే వరకు మనసులో మంత్రాన్ని చెప్పుకుంటూనే ఉండాలి. ఆ కర్రెవు. Oh!
అయ్యో అయ్యో స్వామి 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 ఏమైంది ఏమైందని చెప్పండి. అయ్యో స్వామి. ఆ దుష్ట ఆత్మలకి ఇష్టం లేని పని అక్కడ ఏం జరిగినా సరే వాటికి కోపం వస్తుంది. వాటి ఆవేశం చాలా విపరీతంగా ఉంటుంది. ఆ దుష్ట ఆత్మలను ఆ బంగ్లా నుండి బయటికి తరవాలనుకుంటే మన జీవితమే ముగిసిపోతుంది. దీనికి ఇంకో దారి లేదా స్వామి? ఇంకో దారా? నా మంత్రాలకు కట్టుబడలేదు. వాటి శక్తి ఎక్కువగా ఉంది. దీనికి మహాశక్తివంతుడు రావాలి. దానికో పెద్ద హోమం చేయాలి. అలాగా? చూడండి, నేను మీకో మాట చెప్తున్నాను. మీరు దీని గురించి వదిలేయండి. నేను ఆ బంగ్లాను కూల్చేస్తాను. సార్, ఒక మాట చెప్పనా? నాకు తెలిసి ఒకరున్నారు, వన్ మిస్టర్ ఆనంద్. ఇటువంటి పలు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి చక్కని రికార్డున్న వ్యక్తి. ఈ విషయాన్ని ఆయన ఈజీగా సాల్వ్ చేస్తారనే నమ్మకం నాకుంది. ఆత్మలతోనే మాట్లాడగలిగిన అద్భుతమైన శక్తి ఆయన దగ్గరుంది. ఆయన ఈ విషయంలో మనకి హెల్ప్ చేస్తారని నాకు అనిపిస్తోంది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? తెలీదు సార్. ఏదో విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆయన చాలా దేశాలకు వెళ్ళి చదువుకుని ఈ విషయంలో పరిశోధనలు చేశారు. దేశాలు తిరగడమే ఆయన హాబీ. అన్ని దేశాలకు వెళ్ళి అక్కడ అందాన్ని ఆస్వాదించడం అంటే ఆయనకు ఇష్టం. ఎవరూ ఊహించిన సమయంలో వస్తారో, ఎవరూ ఊహించిన సమయంలో వెళ్ళిపోతారో. ఎప్పుడు వస్తారో, ఏ విధంగా వస్తారో ఎవరూ చెప్పలేరు. గొప్ప జీనియస్. అయితే ఆయన్ని ఎలాగైనా రప్పించు. ఏదో విధంగా ఆయన్ని తీసుకురావడం నాకు వదిలేయండి. నువ్వెవరో చెప్పు. అడుగుతున్నానుగా, ఎవరో చెప్పు. అర్థం కాలేదా? చెప్పు, ఎవరు నువ్వు? చాందిని, చాందిని. చాందిని, చెప్పు, ఎందుకు నువ్వు ఈ శరీరంలోకి వచ్చావు? సమాధానం చెప్పు. చెప్పు చాందిని, నువ్వు నాకేం చెప్పాలి? ధైర్యంగా చెప్పు. చెప్తాను, చెప్తాను. నాకు విడిపోవడం ఇష్టం లేదు. అంతా నాతో పాటే ఉండాలి. చాందిని, నన్ను నమ్ము. నేను తప్పకుండా మిమ్మల్ని కలుపుతాను. అప్పుడు నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు. కానీ అంతకుముందు ఈ శరీరాన్ని వదిలి ఇప్పుడు ఈ నిమిషం వెళ్ళిపోవాలి. ఓం గ్లీం బ్లీం క్లీం ఓం ఓం దీం అన్నా? ఓం క్లీం బ్లీం ఓం. ఏమైందన్నా? ఓం. వదల్లేదు, వదల్లేదు, వదల్లేదు. నుయ్యెక్కడుంది? ఈ ఇంట్లో నుయ్యెక్కడుంది? చెప్పండి, నుయ్యెక్కడుంది? దేనికి? అడ్డ ప్రశ్నలు వెయ్యకు. సమాధానం చెప్పు. తూర్పున ఉందా, పడమట ఉందా? అక్కడ నుంచే ప్రారంభించాలి. నీరున్న చోటు నుంచే ప్రారంభించాలి. ఎక్కడా?
నీరున్న చోట ఎక్కడుంది? అదిగో అక్కడుంది. నుయ్యా వాటర్ ట్యాంకా? నుయ్యి. ఓం క్లీం ఓం శ్రీం క్లీం ఓ క్లీం క్లీం ఓ. అబ్బా నీళ్లున్నాయి. ఊరగాయ ఉంటే ఇంకా బాగుండేది. అబ్బా అమ్మయ్యా, ఈరోజు కోట అయిపోయింది. ఈ కోటను కొట్టడానికి ఎంత కష్టపడాలి. సరుకు కొనడానికి కూడా ఈ మధ్య క్యూలో నుంచోవాల్సి వస్తోంది. టైముకి మొదలు పడిపోవాలి. ఎవరు అర్థం చేసుకోరు. నువ్వు ఉన్న చోట అద్భుతంగా ఉంది. ఏమైంది? వదిలేసింది, వెళ్ళిపోయింది. చెప్తున్నానుగా, వదిలేసిందని. ఆనంద్ కూడా వచ్చాడు, గుర్తుంచుకో. చాందిని అంటే ఎవరు? తను మా అమ్మాయితో కలిసి ఆడుకుంటూ ఉండేది. ఏమైంది సార్? తనకు సంబంధించిన వస్తువులు ఏవైనా ఇక్కడున్నాయా? కొంచెం ఆలోచించండి. ఆ చాందిని ఫ్యామిలీ మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. చాందిని ఆడుకునే బొమ్మలు కొన్ని వాళ్ళు మాకిచ్చారు. అవి ఇక్కడే ఉన్నాయి. అదే సమస్య. వాటిని వెంటనే వాళ్ళకి తిరిగిచ్చేయండి. ఆ బొమ్మలన్నీ ఆ అమ్మాయికి ఇష్టమైనవి. అవి ఉండాల్సింది చాందిని ఇంట్లోనే. ఇక భయపడవలసిన అవసరం లేదు. తనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పడానికి ఏముందండి. సరే, వస్తాను బేబీ. సమస్య తీరిపోయింది. బాగా ఆలోచించండి. ఏం ఆలోచించాలి? నిన్ను కాదులే, నువ్వు రా, మనం వెళదాం. వీడు ఏదో ఒకటి వాగుతాడు. నోరు మూసుకుని రారా. హలో అన్నా, సుభాష్ అన్న, గొంతు మార్చి మాట్లాడడంలో మీరు పెద్ద ఎక్స్పర్ట్ కదా. ఇదిగోండి, మాట్లాడండి. హలో హలో ఎవరు? हमारा बेटी तुम्हारा पास है। ఆ? नहीं नहीं नहीं, तुम्हारा बेटी हमारा पास है। 2 करोड़ रुपए दे दूंगे, तुम्हारा बेटी हमारा वापस करूंगा। హలో అసలేం మాట్లాడుతున్నారు? హలో पुलिसों को बताए तो तुम्हारा बेटी हमारा मारेगा। గబ్బర్ సింగ్ లేకపోతే రామ్వీర్ రావా? ఏంటి వాగుతున్నారు? ఏమండి, ఏంటిది? హిందీ సీరియల్ ట్రైలర్లా ఫోన్ తీసిన దగ్గర నుంచి ఎవడో హిందీలో మాట్లాడి చంపుతున్నాడు. ఇదిగోండి, మాట్లాడండి. ఏదైనా క్రాస్ టాక్ అయి ఉంటుంది. మాట్లాడి చిరాకు పెట్టేస్తారు. చూద్దాం. హలో, మీ కూతురు ఇప్పుడు మా దగ్గర ఉంది. 2 కోట్లు ఇచ్చారంటే మీ అమ్మాయిని వదిలేస్తా. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాం. ఎలిసా ఎక్కడా? ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళిందండి. ఏమైంది? హలో, రేపు ఇదే టైంకి ఫోన్ చేస్తాను. డబ్బు రెడీ చేసుకో. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు పోలీసులకు మాత్రం చెప్పకు. చెప్తే నీ కూతుర్ని చూడలేవు, తెలిసిందా? ఓకే,
సూపర్ అన్న. హలో హలో అనూషి, హలో నేనే పౌలోస్ని. రియాజ్ మొహమ్మద్, ఎస్ సార్. నేను సైబర్ క్రైమ్ ఎస్ఐ అలోసియస్ యాంటోనీ. సార్. రియాజ్, మిస్ అయిన అమ్మాయి నాకు రిలేషన్. ఈ కేసు చాలా రహస్యంగా ఉండాలి. పత్రికల వాళ్ళకి మాత్రం ఈ విషయం తెలియకూడదు. ఓకే సార్. మీరేం కంగారు పడకండి. ఎలుసాని మనం ఎలాగైనా కనిపెడతాం. అందుకు కావలసిన ఫోర్స్ అన్నీ మా దగ్గరున్నాయి. ఒక చిన్న గీత కూడా మన అమ్మాయి మీద పడకుండా తీసుకురావటం నా బాధ్యత. కానీ అమ్మాయి ఇంతవరకు అక్కను భయపడొద్దని చెప్పండి. సిటీ మొత్తం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళు సిటీ దాటి వెళ్లే ఛాన్సే లేదు. ఇక మీకు ఏ కాల్ వచ్చినా నాకు ఫోన్ చేయండి. వస్తాను. అన్న, ఈ అమ్మాయిని మీరే ఎత్తుకోండి, నా వల్ల కావడం లేదు. అమ్మా. సుకుమార్, నువ్వు ఇక వెళ్ళు. ఆ. నేను వేరే నెంబర్ నుంచి నీకు కాల్ చేస్తాను. మనం రేపు కలుద్దాం. ఓకే అన్న. వెళ్ళు, జాగ్రత్త. అలాగే. ఎందుకు అరుస్తావు? ఆ కుర్చీ వేయి, త్వరగా వెయ్యిరా. ఏయ్, కదలకుండా ఉండు. కూర్చో. పట్టుకోరా దీన్ని. తెగ గోల చేస్తుంది. ఏయ్, గట్టిగా పట్టుకో. సైలెంట్ గా ఉండు. ఏ కదలవుతానా? సైలెంట్ గా ఉండు. ఎవరు అనుకున్నావ్? గట్టిగా కట్టు. ఏయ్, ఏయ్, సైలెంట్ గా ఉండు. ఏయ్, ఏయ్, మాట్లాడకే. నోర్మై. కట్టండి కట్టండి, త్వరగా కట్టండి. చూడు, అరవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అరవద్దని చెప్తున్నానుగా. ఏయ్, నోర్మై. అంటే కొట్టి సైలెంట్ గా ఉండు. చంపేస్తాను. ఈ బంగ్లా పేరేంటన్నా? ఎవరికి తెలుసు? ఆ సుకుమార్ ఏర్పాటు చేసిన బంగ్లా ఇది. వాడే ఈ బంగ్లా కరెక్ట్ గా ఉంటుందని నాతో చెప్పాడు. ఓనర్ కి బోలెడు బంగ్లాలు ఉన్నట్టున్నాయి, అందుకే దీన్ని ఇలా వదిలేశాడు. హే, ఏది ఏమైనా ఇప్పుడు మనకు సౌకర్యంగా ఉంది కదా. పోలీసులు ఎక్కడెక్కడ వెతుతారు గాని ఈ బంగ్లా వైపు కన్నెత్తి కూడా చూడరు. ఏంటో నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి అన్నా అన్నా, చూసొస్తాను. ఒంటరిగా వెళ్తారా? నాకేం భయం రా. నీకు ధైర్యం ఎక్కువన్నా.
అన్నా ఏమైందన్నా? అన్నా అన్నా ఏంటన్నా ఏమైంది? ఎందుకు పరిగెత్తున్నారు? అన్నా విషయం ఏమిటో చెప్పండి. అన్నా ఆగండి అన్నా, ఏమైంది? ముందు విషయం చెప్పండి అన్నా. అయ్యో ఏంటన్నా ఇది? అయ్యో ఆపండి అన్నా మీ పరుగు. అన్నా అన్నా ఆగండి, ఏమైంది చెప్పండి. ఏంటన్నా ఏంటో చెప్పండి, త్వరగా చెప్పండి అన్నా. అయ్యో ఏంటన్నా ఇది? ఏంటి ఏంటన్నా? అయ్యో అయ్యో నన్ను కొట్టేయమన్నా. అయ్యో పరిగెత్తండి పరిగెత్తండి. చాలా కష్టంగా ఉంది. ఇంత డబ్బు ఒకే చోట బ్లాక్ అయిపోవడం వల్ల ఇక దీన్ని ఇలాగే ప్రొలాంగ్ చేయడం మంచిది కాదు. అర్థమైంది రసూల్ గారు, కానీ దీనికి పరిహారం ఏమిటో నాకు అసలు ఆలోచనే రావడం లేదు. ఇలాగ ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. జేసీబీని కొందరు మనుషుల్ని తీసుకొని నేను అక్కడికి వెళ్తాను. శివప్రకాష్తో నేను అంతా ఏర్పాటు చేయమని చెప్పాను. మీకంతా మేలే జరగాలని నేను ప్రార్థిస్తాను. అక్కడికి ఆ సమయంలో మీరు కూడా రావాలనేదే నా కోరిక. కష్టం లేదంటే అదేమీ లేదు, నేను తప్పకుండా వస్తాను. మరైతే నేను బయలుదేరుతాను. ఉమ్.
ఇక్కడ అంత పెద్ద ప్రాబ్లం ఉందా ఏంటి? సార్, ఈయనే నేను చెప్పిన ఆనంద్. ఓ, మీరేనా ఆత్మలతో మాట్లాడే ఆనంద్ అంటే? అవునండి. అవును, ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు ఈ జేసీబీ? ఈ బంగ్లాని కూల్చేయడానికే. ఏది ఏమైనా మీరు సరైన సమయానికి వచ్చారు. ఇక్కడ ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడు జరిగింది. ఈయన బంగ్లాను కూల్చేయడానికి వచ్చారు. కానీ జీసస్, నమ్మలేకపోయామండి. సార్, 5 రోజులు చాలు. ఆలోగా ఇక్కడ సమస్యలని నేను సాల్వ్ చేస్తాను. నన్ను నమ్మండి. మీ మీదే ఇప్పుడు మా నమ్మకం అంతా. మీ ఆత్మవిశ్వాసం నాకు నచ్చింది. కానీ ఇందులో ఉన్న శక్తి మీరు తక్కువ అంచనా వేయకండి. నేను అనుభవంతో ఈ మాట చెప్తున్నాను. అనుకోనివేవి జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. లోపల గదులు చాలా ఉన్నాయి, కానీ శుభ్రంగా ఉండదు. మీరు కొంచెం కష్టపడాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏం పర్వాలేదు సార్, అంతా నేను చూసుకుంటాను. అయితే నేను బయలుదేరుతాను. అలాగే. మీరు చెప్పినప్పుడు ఇంత భయంకరమైన బంగ్లాని నేను ఊహించలేదు. ఇదేంటి కోట, అంతఃపురమా? ఇదో విచిత్రమైన కోట. ఇందులో ఎన్నో రహస్యాలున్నాయి. ఏంటి, భయంగా ఉందా? భయమా? మాక నో నో. అది మీతో ఉన్నప్పుడు దయ్యాలు మా దగ్గరకు వస్తాయా? అదేంటి? హ, వాటిని మీరే పిలుస్తుంటారు. మేము వాటి జోలికే వెళ్ళాం కదా. ఆ. సార్, మనం వెళ్దాం. ఒకటి రెండు కాదు, 5 కోట్లు. 5 కోట్ల డీల్. ఎక్కడో ఉన్న విగ్రహం కోసం అతను ఆఫర్ ఇచ్చాడు. చూడు, విగ్రహం బంగాళాలోనే ఉంది. ఇంతవరకు అంతా నా కంట్రోల్లోనే ఉంది. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చిన వాడిని నేనే చంపాను. నేను తీసుకొచ్చిన మంత్రవాదిని భయపెట్టి పారిపోయేలా చేశాను. అందరిలో దయ్యాల భయం కలిగించాను. బట్ ఇప్పుడు అక్కడ నాకు కూడా తెలియని విషయం ఏదో జరుగుతోంది. బంగ్లాలో దెయ్యాలు ఆత్మలో చేరి... మతిపోయిందా నీకు? ఆత్మలట ఆత్మలు. నువ్వే కాలంలో ఉన్నావయ్యా? ఇలా చూడు, పిచ్చి పిచ్చి కారణాలతో ఇందులో నుంచి తప్పించుకోవాలని చూస్తే అన్నా 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 కొరుకుంది కొరుకుంది కొరుకుంది. అయ్యో, కొంచెం 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 పోయి కొంచెం తాగితే చాలు. కొంచెం తాగితే చాలు. ఆ? మరో బాటిల్ లేదు. ఉంటే నేను ఫుల్ అయినా తాగేయగలను. గురు, గురు, ఏంటి? గురు, మీరు ఇంతవరకు ఎన్ని దయ్యాలను చూసుంటారు? నేను వాటిని చూడను కదా, వినడం వరకే. సరే, అంటే మీరు ఇంతవరకు ఒక దయ్యాన్ని కూడా కళ్ళతో చూడలేదా? ఎందుకు చూడాలంటున్నావు? వింటేనే చాలు కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని శక్తి ఏమిటి, అంతా నాకు అర్థం అవుతుంది. అలాగా? అవును. కానీ మీరు ఒక్కసారి డైరెక్ట్గా చూసుంటే... ఏంటి? ఆ రోజే పారిపోయేవారని వీడి ఉద్దేశం. పోరా.
ఏయ్, రారా. రే దాన్ని అక్కడ పెట్టరా. సరే. నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటాను. ఏదో రాగం, ఆపరా. ఏదో చాలు. తాళం. ఆ, మీరేమైనా దెయ్యాన్ని చూడడానికి వెళ్తున్నారా? మన బ్యాలెన్స్ సూపర్. ఏయ్ చంద్రుడు, ఇప్పుడు నువ్వు నీళ్ళలో నేను నీళ్ళలో, సేమ్ ప్లేస్. నేను వస్తున్నాను. ఎన్ని మెట్లురా బాబు. ఈ నూతికి ఇన్ని మెట్లు అవసరమా? ఏమిటిది? దయ్యం, బావిలో దయ్యం, దయ్యం కాపాడండి, దయ్యం బావిలో దయ్యం కాపాడండి, దయ్యం దయ్యం కాపాడండి, అయ్యో దయ్యం, ఏంటి దయ్యం. దెయ్యమా? నీ భ్రమ. లేదు లేదు, నేను కళ్ళారా చూశాను. ఎక్కడ చూసావు? నాతో రా, నేను చూపిస్తాను. జోకులొద్దు. ఏ జోక్ కాదురా, నిజం చెప్తున్నాను. అన్న మాట్లాడినప్పుడే నాకు తెలుసు దెయ్యాలన్నీ వరుసగా వచ్చేస్తాయని. నువ్వు టెన్షన్ ముందు తగ్గించుకో. ఎక్కడ చూసావో చెప్పు. అదిగో అక్కడ. రండి, నాతో రండి, భయపడకండి, రండి. నేను నీతో అయ్యో, వస్తాను. నేను వస్తాను. రండి. అదిగో అటు చూడండి. ఎక్కడ? అక్కడ. జాగ్రత్త గురు. హలో. ఏయ్, వచ్చేసావా? నాకు బాగా తెలుసు నువ్విక్కడికి రాకుండా ఉండలేవు. చూడు, ఈ ప్రశాంతత ఇంకా ఎంతో కాలం ఉండదు. నువ్విక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాటి ఆకారాలను నేను చూస్తున్నాను. దీని గురించి నాకు తెలియని ఏ విషయమూ మరెవ్వరికి ఎప్పటికీ తెలిసే అవకాశమే ఉండదు. అవి తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. ఆ విషయం నాకు తెలుసు. శ్రమ అనుకోకుంటే కొద్దిసేపు నాతో వస్తారా? నాకు శ్రమ అనేదే లేదు. ఎన్నో సంవత్సరాలుగా దీనికోసం, ఈ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేనొస్తాను. ఇప్పుడు వచ్చిన వాడే దెయ్యం కావచ్చు కదా. విలియం డిసౌజా ఈ శివరాజపురములో అంతు తెలియనటువంటి ఎస్టేట్కి ఏకైక యజమాని. ఈ ఊరిలో అందరికీ ఆయన పట్ల ఎంతో గౌరవం. ఈ ఊరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఈ ఊరి కోసం ఆయన కోసం ఊరి ప్రజలు ఒకరికొకరు ప్రేమతో సాయపడేవారు. నిజాయితీకి దయకి మారుపేరే విలియం డిసౌజా. ఆయన ఒకే కూతురు లియా. దివి నుంచి వచ్చిన దేవతల అంత అందంగా ఉండేది, మంచి గుణవంతురాలు కూడా. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆ అమ్మాయిని డిసౌజా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచారు. నిజం చెప్పాలంటే తన కూతురే ఆయనకు సర్వస్వం. ఆ సమయంలోనే ఆ బంగళాలో ఒక కుర్రాడు కొత్తగా పనిలో చేరాడు. అతని పేరు దేవనారాయణ. కొన్ని రోజులకు ఎవరికీ తెలియకుండా వారి మధ్య ప్రేమ ఏర్పడింది. ప్రేమ ఇచ్చిన సంతోషంలో వారికి జీవితం అంటే
స్వర్గంలాగా అనిపించింది. ఆ ప్రేమ ఒక నదిలా అందంగా సాగిపోతున్నప్పుడు వారి విషయం ఆయనకు తెలిసింది. ఆయన మనసు ఎంతో వేదనకు గురైంది. మానసికంగా ఎంతో కృంగిపోయిన ఆయన తన మనసులో ఒక దురాలోచనకు తావిచ్చారు. దుష్ట మాంత్రికుడు, రాక్షసి గుణం ఉన్నటువంటి అగ్నిశర్మ సహాయాన్ని కోరారు. మంత్రశక్తితో మీ కూతురి మనసు మార్చి ఆ దేవనారాయణను ఈ లోకంలోనే లేకుండా చేస్తానని అగ్నిశర్మ ఆయనకు మాటిచ్చాడు. అయితే లియాని చూడగానే ఆమె అందానికి మైమరిచిపోయిన అగ్నిశర్మ మనసులో ఆమె పూర్తిగా నిండిపోయింది. ఎలాగైనా సరే ఆమెను సొంతం చేసుకోవాలని ఆ దుర్మార్గుడు నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సాయంత్రం ప్రేయసి కోసం జలపాతం దగ్గర ఎదురు చూస్తున్న దేవనారాయణను అగ్నిశర్మ కొట్టి తోసేశాడు. అక్కడి నుంచి బంగళాకు వచ్చిన అగ్నిశర్మ లియాని వశపరుచుకోవాలని ప్రయత్నించాడు. దేవనారాయణ మరణించాడని తెలిసిన లియా ఆత్మహత్య చేసుకుంది. లియా చుట్టూ ఒక మాంత్రిక వలయాన్ని ఏర్పరిచిన అగ్నిశర్మ ఆ అమ్మాయి ఆత్మ దేవనారాయణ ఆత్మని కలుసుకోకుండా వెంటనే ఆ అగ్నిశర్మ బంగళా చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచాడు. అంతేకాదు, అగ్నిశర్మ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దేవనారాయణ ఆత్మని, లియా ఆత్మని కలవనివ్వకుండా ఉండడానికి ఆ అగ్నిశర్మ ఒక దుష్ట ఆత్మగా మారాడు. వాళ్ళకి ఎప్పుడూ శత్రువుగానే ఉన్నాడు. అబ్బా, ఏం కదా. సరే, ఇంకొక రౌండ్. ఇంకివ్వద్దు, తీసుకెళ్ళి అక్కడ వదిలేయండి. చాలా ఉంది, ఎవరో ఒకరు తాగాలి కదా. అయ్యా, మీకివ్వనా? వద్దు వద్దా? వద్దు వద్దు. కంపల్ చేయొద్దు. మీకు తెలుసా, ఏమిటి? ఇక్కడ ఏదో ఒక విషయం జరగడానికి సిద్ధమవుతుంది. దాన్ని గుర్తించని వారికి కీడు చేయడానికి సిద్ధమవుతుంది. అది కళ్ళారా చూడకుండా వెళ్ళిపోదు. ఆత్మ శాంతించదు, ఆత్మ శాంతించదు. నీకో విషయం తెలుసా? తెలీదు. ఇతను భార్య ఉందే, ఆమె భయంతోనే చచ్చిపోయింది. దెయ్యాన్ని చూసా? ఇతన్ని చూసి నోరు మూసుకుని వెళ్లకుండా ఆత్మ శాంతించదు, ఆత్మ శాంతించదట. కీడు జరుగుతుంది, ప్రమాదం వస్తుంది. ఏయ్, ఏయ్, ఆ ముసలాడి కథ నిన్ను నమ్ముతున్నావా? దయ్యాలు భూతాలేం లేవురా, అంతా వాళ్ళ వీధి. అలాగా? దానికి వీళ్ళంతా అల్లిన కథే ఇదంతా. అన్నా, ఈరోజు రాత్రి ఆ విగ్రహాన్ని వెతుకుతున్నాం, ఎత్తుకుని వెళ్ళిపోతున్నాం. అదంత అవసరమా అన్నా? అవును, ఈ రాత్రి మనం నిద్రపోకుండా వెతికామంటే రేపు ఉదయం మన చేతుల్లో ఏముంటాయో తెలుసా? పాలే కదా. కోట్లురా. ఆనంద్ నిద్రలేచేలోగా మనం కీస్ తీసుకుని వెళ్ళి వెతకాలి. అంతా అనుకున్నట్టు జరుగుతుందా? శవంలో ఎలా పడుకున్నాడో చూడు. మంచి నిద్రలో ఉన్నాడు. నన్ను లేపమంటావా? ఏయ్, ఏయ్, ఏయ్. సారీ సారీ అన్న. తిప్పు. పాపం మంచి మనిషి. రారా, ఓ దీపం తీసుకో. నాకు తెలుసు. ఓదకో. ఎవరి దగ్గర?
దీపం దగ్గర. నిన్ను వీడని నీడను నేనే, నీ వీడని నీడను. కుమారన్న ఎవరో? నేనే. ఆహా. బంగళా భయంకరంగా ఉంది. రా. మనం ఎక్కడున్నామన్నా? భూమి అడుగున, ఆ, భూమి అడుగున దాచి పెడతారని నువ్వు వినలేదా? నీకు ఆ విషయాలేం తెలియవా? పద్మనాభ స్వామి గుడి గురించేగా నువ్వు అనేది. ఇది అంతేనా? అవును, ఇందులో ఏ తాళం చెవిని కనిపెట్టేలోగా తెల్లారిపోతుందేమో. అన్నా, ఆ, ఈ ఫోటోలో ఉన్న అందాలు రాని ఎవరన్నా? నీకు తెలీదా? ఆ కథలో ఉన్న అమ్మాయి. అలాగా? మ్మ్, తనేనంటావా? మ్మ్. అబ్బా, అటు అటు చూపించాం. అన్నా, మన అదృష్టమే అదృష్టం రా. ఒరిజినల్ రా. దేవుడున్నాడు దేవుడున్నాడు అని చెప్పేది నిజమేరా. అవునవును. చాలు. అన్నా, అన్నా నాకు ఒక సందేహం. అన్నా నాకు ఒక సందేహం. అవును, దెయ్యాలు కూడా తాగుతాయా? బాగా తాగుతాయి. మందు కొట్టి 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 చచ్చిపోతే ఆ తర్వాత వాటికి ఒక పేరు వస్తుంది. అలాగా? ఏం పేరన్నా? జిన్. అయ్యో, ఇంతవరకు నేను తాగలేదన్నా. ఇది ముందు తాగు, ఆ. తర్వాత తాగొచ్చు. త్వరగా వెళ్ళిపోదాం కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో? బంగ్లా కీస్ కూడా లేవే. ఏయ్ సుబ్బు, ఏయ్ లేవరా. నన్ను ఎవరు లాపకండి, నేను లాపకండి ప్లీజ్. అయ్యో, ఏయ్ లేవరా. ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఎవరు లేపకండి.
ఏయ్ 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 మంచినీళ్ళు. ఏయ్ మంచినీళ్ళు. మంచినీళ్ళు. అగ్నిశర్మ వలయాన్ని దాటి నువ్వు ధైర్యంగా లోపలికి వచ్చావంటే నీ మరణాన్ని వెతుక్కుంటూ వచ్చినట్టే. ఎవరూ దాటడానికి సాహసిందని నా మాంత్రిక వలయాన్ని నువ్వు దాటి నా కోపానికి గురయ్యావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. బొమ్మని చెప్తున్నాను కదా. లేదు, తనని కాపాడకుండా నేను వెళ్ళిపోను. ఏయ్, చెబితే వినవా? ఆ! లేవరా
అక్కడ 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 చూడు ఎవరో అక్కడ 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 చూడండి ఎవరో ఏమిటి అక్కడ ఎవరో ఏమిటండి అలా చేయి చూపిస్తే నాకేం అర్థం అవుతుంది? విషయం ఏమిటో చెప్పండి. మిమ్మల్ని ఉన్నారు. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మీరు చాలా భయపడుతున్నారు కదూ? మీరు దేన్నో చూసి బాగా బెదిరిపోయారు. ఏమిటి, కరెక్టేనా? దాన్ని డైరెక్ట్గా మాత్రం చూడలేదు, అంతేనా? కలలో కూడా ఆ విధంగా చూడటానికి ఎన్నో అవకాశాలున్నాయి. ఏమిటి చెప్పండి. అవును, నిన్న రాత్రి ఈయన కలలో ఏదో చూసి భయపడ్డారు. ఇంతకీ మీరు కలలో ఏం చూశారో గుర్తుందా? ఈయన ఒక పాత బంగ్లాని కొనడం జరిగింది. ఒకరోజు రాత్రి అక్కడికి వెళ్ళున్నారు. అప్పటినుంచే ఈయనకి ఈ విధంగా జరుగుతోంది. నిన్న రాత్రి ఎవరో ఈయన్ని పట్టుకోవడానికి వచ్చారంటున్నారు. రూపం తెలియలేదు, నీడలా ఉందంట. బంగ్లా, రూపం, దుస్వప్నం. బహుశా ఏదో దుష్టశక్తి చేసుండాలి, అంతే. దుర్మరణాలు జరిగిన బంగ్లాని మీరు తీసుకోవడం జరిగిందా? తెలీదు. బట్ ఏవో కొన్ని కథలు. అవి కథలు కావు. అందులోనూ తప్పకుండా కొన్ని నిజాలు దాగుంటాయి. మన అభిప్రాయాలు, ఆలోచనలు దాటి ఈ ప్రపంచాన్ని దాటి మిగిలిపోయిన నిజాలవి. మానవ మేధస్సు అందుకోలేని అతీత శక్తుల కథలు అవి. సరే, అక్కడ ఏవైనా విపరీతమైన సంఘటనలు జరుగుతున్నాయా? చెప్పండి. అవును, బంగాళాన్ని కూల్చివేద్దామని. చాలు, ఆపండి. అది విషయం. అక్కడున్న అమానుష్య శక్తులకు అది ఇష్టం లేదు. అందుకే అవి మీకు సూచనప్రాయంగా తెలియజేస్తున్నాయి. తగిన పరిహార యాగాలను చేయకుండా అక్కడున్న పూచికపులను కూడా కదిలించలేరు. అది ప్రమాదాలకి దారితీస్తుంది. దుష్టాత్మలు సహించవు. తమ సర్వశక్తుల్ని దీనికోసం ఉపయోగిస్తాయి. అన్ని విధాలుగా మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే తప్పకుండా పెద్ద సమస్య. కానీ మీరేమీ భయపడకండి. మంత్రాలతో కట్టడి చేయలేని శక్తులనేవి లోకంలో లేనేలేవు. కాకపోతే అవేమిటో మనం తెలుసుకోవాలి.
శత్రువులు ఎవరో, వాటి శక్తి ఏమిటో తెలియాలి. అప్పుడే మనం పరిహారం చేయగలం. దానికి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? భయంతో ఇలా ఎంతకాలం జీవించాలి? అంత దిగాలు పడాల్సింది ఏమీ లేదండి. అన్నిటికీ భగవంతుడు పరిష్కారం ఇస్తాడు. నమ్మకాన్ని మించిన గొప్ప శక్తి ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. ధైర్యంగా వెళ్ళి మీ పనులు చూసుకోండి. మీకు నేనున్నాను. మీరు దేనికి భయపడకండి. నేను తప్పకుండా అక్కడికి వస్తాను. ఈశ్వర. సకల శక్తి స్వరూప, నీ అనుగ్రహమే మాకు రక్ష. ఏట్లో స్నానం చేయడానికి ఇది గుర్రం కాదన్నా, జీపు. ఈ జీపుకున్న మురికంతా నేను తీసేస్తాను చూడు. నెమ్మదిగా అద్దం పగులుతుంది. ఎవర్రా? The Deliverance of Evil Spirits, a practical manual. ఫ్రాన్సిస్ మ్యాగ్నెట్ బుక్కే కదా. నేను ఎన్నోసార్లు దీన్ని చదివాను. చదవటం వరకే, ప్రాక్టికల్గా ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఎన్నో సంవత్సరాలుగా రహస్య గదులలో దాగి ఉన్న దుష్టశక్తులకు ముందు ఈ మాంత్రికం, సిద్ధ విద్యలు ఇవన్నీ అస్సలు నిలవలేవు బాబు. చూడండి, నాతో ఇంతగా మాట్లాడుతున్నారు కదా, నేను ఒకే ఒక విషయం అడగనా? మీరు చేస్తుండే పరిహార పూజలలో ఆత్మల ఆశలకి ఏదైనా స్థానం ఉందా? మంత్రశక్తితో బంధించి అన్యాయంగా బానిసల్ని చేసే ముందు ఆత్మల పరిస్థితికి కారణాన్ని తెలుసుకుంటున్నారా? వారి కోసం పరిహారం ఏమైనా చేశారా? అవి మీ దృష్టిలో కేవలం పిశాచాలు. మీరందరూ అంతగా భయపడే పిశాచాలు బాధ ఏమిటో ఇంతవరకు ఎవరూ అడగలేరు. ఏంటి, నిజమే కదా? చూడు, ఆవేశపడదు. నీ ప్రశ్నలకు సమాధానం ఆ కాలమే చెబుతుంది. అంతవరకు ఓర్పుగా ఎదురుచూసే మనసు మనందరికీ కావాలి. సిద్ధంగా ఉండు. గురు, ఎవరు ఈ పూజారి? ఇకపైన మన ప్రయాణంలో ఈయన కూడా మనతో ఉంటారా? ठीक है सर, I will call you later. ఓకే. చూడు, ఎలాగైనా సరే ఆ విగ్రహాన్ని ఆ బంగ్లాలో నుంచి తీసుకురావాలి. ఎప్పుడైనా మనం బయలుదేరాల్సి ఉంటుంది. ఆలోగా ఆ విగ్రహాన్ని తీసుకురావాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? అది ఆ బంగ్లాలో ఇప్పుడెవరో ఉన్నారని తెలిసింది. అక్కడ ఎవరున్నారనేది నాకు అనవసరం. నీకు భయంగా ఉంటే తప్పుకో, నేనే డైరెక్ట్గా డీల్ చేస్తాను. నీ భయం వల్ల ప్రమాదం నీకు కాదు, నాకు. తెలిసిందా? మైండ్.
సార్, శివప్రకాష్తో సూర్యనారాయణ వస్తారు సార్. మాకు దానికి ఏ సంబంధం లేదు సార్. మేము ఆ బంగ్లాలోకి వెళుతుండగా హలో, ఎస్ సార్. వాడు ఎక్కడున్నాడో మేము కనిపెట్టాం. డీటెయిల్స్ వెంటనే పంపిస్తాం. గో ఫాస్ట్. ఓకే సార్. ఏ కారణంగానూ మిస్ అవ్వకూడదు. ఏయ్, లేవరా లేవరా అంటే రా, రారా, ఆగు. నిజం చెప్పు. నిజం చెప్తే నీకే ప్రాబ్లము ఉండదు. నువ్వు సేఫ్గా నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. చెప్పరా చెప్పరా. వీడిని ఎంతో టార్చర్ పెట్టి అడిగి చూశాం సార్, కానీ వీడు దేనికి నోరు తెరిచి సమాధానం చెప్పడం లేదు. బట్ నేను చెప్పించగలను. నుంచరా, చెప్పరా. నువ్వేం భయపడకు. అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టారో అది మాత్రం చెప్పు. నాకు తెలియదు సార్. వీడు ఇలా అడిగితే చెప్పే రకం కాదు. ఏయ్, చెప్పు, నిజం చెప్తావా లేదా? వద్దు సార్, చెప్తాను చెప్తాను. మిస్టర్ ఆనంద్, దయచేసి మిమ్మల్ని అవమానించామనుకోకండి. ఇంతకు మించి ఓపికగా ఉండడం నా వల్ల కాదు. సార్, ఈ ఇంట్లో ఉన్న శక్తులు మంత్రాలకు లోబడే శక్తులు కాదు. అందుకే చెప్తున్నాను, ఈ స్వామి ఇది సాధించడం సాధ్యం కాదు. తప్పకుండా సాధిస్తారనే నమ్మకం నాకుంది. నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. బాయ్ అకౌంట్లో ఫ్రీగా దయ్యాలనేం పట్టుకోవద్దు, అంతే కదా? బాయ్ లెక్క ప్రకారం చూస్తే ఇది పెద్ద ఖర్చేవి కాదు. ఏంటి? దుష్ట ఆత్మలకు దైవశక్తికి జరుగుతున్న పోరాటం ఇది. ఆ పోరాటానికి తగిన సమయం ఇప్పుడొచ్చింది. ఇంతటితో అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుందిగా? అంత తొందరపడకండి. మంత్రాలను చెప్పడానికి ఇక్కడ నేనున్నప్పటికీ నన్ను నడిపించవలసింది ఆ ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడి శక్తిని ఇక్కడికి ఆవాహనం చేయటం మాత్రమే నా పని. మీరు చేయవలసిందల్లా ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే. శుభవార్త వినడానికి సంసిద్ధులుగా ఉండండి. శుభం కలుగుగాక. ఆనంద్, పూజ ప్రారంభం కాబోతోంది. ఒకవేళ మీకు ఇష్టమైతే మంత్రాలను వాటి శక్తిని మీరే స్వయంగా చూడొచ్చు. అయ్యో వద్దండి, మిమ్మల్ని చూసేందుకే సంతోషంగా ఉంది. మమ్మల్ని వదిలేండి, వస్తాం. అంతా విధి సంకల్పం. ఈశ్వరుడే వీళ్ళని కాపాడాలి.
అన్నా పూజ మొదలైనట్టుందన్నా. ఒరేయ్, ఈ ఏరియాలో ఉన్న పిశాచాలన్నింటినీ ఈ రోజు ఈయన పట్టేస్తాడనుకుంటాను. మన గురువుకి ఏదైనా ఒకటి దొరికితే గొప్ప అనుకుంటాను. మన గురువు పరువు పోదు. గురు, ఆ పూజారి దగ్గరికి వెళ్దామా? గంట చప్పుడు వినిపిస్తోంది కదా. గురు గురు ఆనంద్ ఆనంద్ అయ్యో, జీప్ దగ్గరికి వెళ్తాం. వచ్చేరా త్వరగా. జీప్ దగ్గరికి వెళ్ళాలి, పూజారి దగ్గరికి వెళ్దామన్నా. అది నిజమే, కానీ ఆ పూజారి అంత టైం ఇవ్వాలి కదరా. అయ్యో రారా, రారా, త్వరగా రారా. పూజారి గారు మమ్మల్ని కాపాడండి పూజారి గారు. ఏమైంది? అది ఆనంద్ శరీరంలో దయ్యం ఉంది. దయ్యమా? ఎక్కడ? ఆనంద్ శరీరంలో. అవునండి. అతన్ని చూసిన క్షణంలోనే నాకు అర్థమైంది అతని శరీరంలో ఒక దుష్టాత్మ ఉందని. ఈ చోటుకి అతను వస్తాడు. ఖచ్చితంగా ఇందులోకి వచ్చి తీరతాడు. అవసరం అనేది ఏర్పడింది. ఇప్పుడు రక్త పుష్పాంజలి.
వద్దు స్వామి, వద్దు. ఈ పూజ చేయకండి. నేను చెప్పేది కొంచెం వినండి. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నీ శక్తి ఏమిటో నేను బాగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నిన్ను విడిపించాను, కానీ నేను చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. స్వామి, అర్థం చేసుకోండి. దేవనారాయణ ఆత్మని నాలోకి నేనే రప్పించుకున్నారు. నిజం స్వామి. దేవా, దేవా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇటువంటి సమయంలో నీకోసం ఇక్కడికి నేను ఎందుకు వచ్చాననే విషయం నీకు బాగా తెలుసు. నమ్ము, నన్ను నమ్ము. అగ్నిశర్మ నుండి లియాని కాపాడ్డం అనేది నాకు సాధ్యం. అది నీ వల్ల కాదు. అగ్నిశర్మ అనే దుర్మార్గుడి నుండి నా ప్రేయసి లియాని కాపాడగలవా? ఆ బంగ్లాలోకి రావడం నా వల్ల కాదు. నన్ను నమ్ము. నీ చుట్టూ ఉన్న ఆ వలయాన్ని నేను ఛేదిస్తాను. ఇక్కడ మీకు తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి అగ్నిశర్మ. అగ్నిశర్మ? ఎవరికీ తెలియని ఓ దుష్టమాంత్రికుడు. అతని ఆత్మనే అంతం చేయాలి. మీకు ఇలాంటి స్థితిలో అది సాధ్యమని నేను అనుకోవడం లేదు. ఎందువల్ల? ఈ బంగ్లాకి 4 మూలల్లో అగ్నిశర్మ 4 యంత్రాల్ని పాతిపెట్టాడు. వాటిలోనే అతని శక్తులున్నాయి. వాటిని కనిపెట్టి అంతం చేయకుండా వాణ్ణి ఏమీ చేయలేం. యంత్రాలా? అవును, వాటిని కనిపెట్టడం మీ వల్లే అవుతుంది స్వామి. మీకు వీళ్ళు తోడుగా ఉంటారు స్వామి. మరి నువ్వు? అగ్నిశర్మ దృష్టి మరో చోట ఉండేలా చెయ్యాలి. అప్పుడే మనం వాటిని తీయగలం. అందుచేత అతని విరోధి అయిన దేవనారాయణ్ణి, అతను ఇష్టపడిన లియా అనే అమ్మాయిని మళ్ళీ నేను తీసుకొస్తాను. వాళ్ళని తీసుకొస్తేనే అతని దృష్టి అటు తిరుగుతుంది. ఒకవేళ ఆ యంత్రాల్ని మనం నాశనం చేస్తే దేవనారాయణ, లియా అతనికన్నా శక్తివంతులవుతారు. అప్పుడు వారికి మీ మంత్రశక్తి తోడైతే అగ్నిశర్మను తప్పకుండా అంతం చేయగలం. ఆ దేవనారాయణ ప్రేతాత్మని నేను తప్పకుండా నీలోకి రప్పించగలను. మరి ఆ అమ్మాయికి ఒక శరీరం కావాలిగా? ఎలిసా అనే అమ్మాయిని పైన గదిలోనే బంధించి ఉంచారు. తన శరీరంలోనే ఆ ఆత్మ ఇప్పుడు ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు కూడా ఆ గదిలోనే ఉంది. అయినా అందులో ఒక ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం? ఆత్మలు మరోసారి అదే శరీరంలోకి వెళ్ళాయంటే 1 ఘడియ 3 విఘడియల సమయం దాటితే, ఒకవేళ ఆ అగ్నిశర్మని ఆలోగా మనం అంతం చేయటం అనేది జరగలేదు అంటే ఆ ఆత్మలు ఉన్న శరీరానికి పెద్ద ప్రమాదం వస్తుంది. ఒక్కోసారి దానివల్ల మరణం కూడా ఏర్పడుతుంది. అలా ఏం జరగదు, నేను మాటిస్తున్నాను. మీ మంత్రశక్తుల వల్ల ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందనిపిస్తోంది. మీరు పూజ ప్రారంభించండి. ఈశ్వరుడిపై భారం వేసి అంగీకరిస్తున్నాను. మీరిద్దరూ వెళ్ళి ఆ యంత్రాలను తీసుకురండి. అయితే మేము వెళ్ళొస్తాం. ఎక్కడన్నా? ఈ మూలనని చెప్పారు. నువ్వు ఇక్కడ తవ్వు.
బాగా బలంగా తవ్వు. ఎక్కడన్నా? ఇక్కడేమీ లేదు. ఇక్కడ తవ్వి చూడు. సరే. ఇక్కడే ఉందిరా. తవ్వు తవ్వు. వదలకు. తవ్వు తవ్వు తవ్వు. ఇక్కడే ఉంది. దాని పవర్ చూపిస్తుంది చూడు. తవ్వుతూనే ఉండు. ఆపకుండా తవ్వుతూనే ఉండు. ఇక్కడ తవ్వు. తవ్వరా. తవ్వుతూనే ఉండు. త్వరగా. ఇంకా. స్వామి, ఆ దేవుడి దయ వల్ల అనుకున్న పని సవ్యంగా ముగిసింది. అంతా ఈశ్వరానుగ్రహం. వాళ్ళు జీవితంలో ఒకటి కాలేకపోయినా వాళ్ళ ఆత్మలు ఇప్పుడు ఒక్కటే సంతోషంగా ఉన్నాయి. స్వామి, మరి మా అన్న?
అయ్యో ఆ, 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 అన్నా ఆ, అన్నా అంతా మామూలుగా ఉందన్నా. అవునరా, మామూలుగానే ఉంది. అయిపోయింది. అన్నా ఆ పిల్ల పోతే ఏమన్నా అక్కడ చూడండి అన్నా, విగ్రహం విగ్రహం అన్నా. బయట వచ్చింది మనవాడు అనుకుంటాను. మనోడా ఏ సుకుమారు, సుకుమారు, మనోడే మనోడేరా, మనోడే. మనం ఇక కోటీశ్వరులం అన్నా. సరే, సరే. అది తీసుకో, తీసుకో. మేమే సార్ విగ్రహాలు దొంగలించింది. మరి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది అది మేమే సార్. ఇదంతా నిజమే సార్. అవును కదరా, ఆ, మమ్మల్ని అరెస్ట్ చేయండి అరెస్ట్ సార్. చేయండి సార్.